హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్లీ ఐడియాస్ విత్ నవీనా. ఫ్రెండ్స్, ఈరోజు నా చిన్నప్పుడు వంట అనమాట ఇది. అంటే ఇప్పుడు కూడా చేస్తారులే కానీ చాలా తక్కువ చేస్తున్నారు జనాలు, మర్చిపోయారు. ఇప్పుడు హైటెక్ వంటలకు అలవాటు పడిపోయారు కదండి. సో పాతకాలం వంటలన్నీ మర్చిపోతున్నాను అనమాట. చిన్నప్పుడు అయితే మునగాకు శనగపప్పు ఫ్రై అని, మునగాకు తెలగపిండి, మునగాకు కొబ్బరికాయ ఫ్రై, ఇలా చాలా మునగాకుతో చాలా వంటలు చేసేవాళ్ళు చిన్నప్పుడు, తినేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే ఈ ఆకులు ఎక్కడ దొరకట్లేవు. మునక్కాయలకే ఎక్కువ కొనుక్కుంటున్నాం కానీ ఆకులు మర్చిపోయాం జనాలు. కొంతమంది అయితే ఇప్పుడు బాగానే అలవాటు చేసుకుంటున్నారులేండి. కాకపోతే ఇది చాలా మంచిదన్నమాట హెల్త్కి. సో అందుకని మార్నింగ్ చేశాను అనమాట. మాకు చెట్టు ఉంది కదా, దాన్ని కోసుకొచ్చి చేశాను. ఇదేంటంటారు, తిన్న తర్వాత ఏమంటారు, నిధి తల్లి తినేటప్పుడు చేసేటప్పుడు అనేది ఇదేంటి ఎట్లా ఉండిందనింది. బట్ తిన్న తర్వాత చాలా బాగుందని చెప్పింది ఫ్రెండ్స్. పిల్లలకు కూడా నచ్చుతుంది. కాకపోతే కొంచెం చేదుగా వగరగా అలా అనిపిస్తుంది, కానీ మనం కర్రీ చేసుకున్నప్పుడు అలవాటు పడితే అలా ఏం ఫీల్ రాదు. ఓయ్ ఆగండి కోసేపు. మామూలుగా కాకరకాయ కూడా తినలేనప్పుడు కొంతమంది పిల్లలు చేదు అంటారు. అది తింటాం అలవాటు చేస్తే తినేస్తారు కదా. సో మరి కాకరకాయ అంత చేదు ఉండదు, కానీ కొంచెం వగరగా అలా అనిపిస్తుంది ఇది. కానీ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. మీరు కూడా చేస్తారని, ఒకవేళ ఎవరైనా మర్చిపోయింటే చేసుకుంటారనే ఉద్దేశంతో వీడియో చూపిస్తున్నాను అనమాట. తిన్న తర్వాత పిల్లలకు కూడా బాగా నచ్చింది. అప్పుడప్పుడు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ మధ్యన ఆకుకూరలు ఎక్కువ తినాలన్నమాట. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడే మనం ట్రై చేస్తాం. ఐసైట్లు గీసైట్లు వచ్చి సరిగ్గా కళ్ళు కనిపిస్తలేవు. అందుకని ఆకుకూరలు ఎక్కువ తినాలని డిసైడ్ అయిపోయాను అనమాట. అందుకని చేశానండి. ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసిన తర్వాత ఏం చేయాలంటే నాలో మోటివేషన్ నింపేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకవేళ మీకు కూడా మునగాకు ఎక్కడైనా అవైలబుల్గా దొరికినట్లయితే మర్చిపోకుండా తెచ్చుకుని ట్రై చేస్తారని అనుకుంటున్నాను. బాయ్ బాయ్.